దీపావళి పండగకి ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు ఒక బంధువుల ఇంటికి వెళ్ళాం. అక్కడ ఒక బంధువు, "అరే! మిమ్మల్ని మీ అమ్మ పైసా ఖర్చు కానీకుండా ఇక్కడికి పంపించింది" అని చెప్పి ఎగతాళి చేశాడు. ఆ మాటలు నన్ను ఎంతో బాధపెట్టినాయి. సరే, సిచ్యువేషన్ ఎప్పుడూ అలాగనే ఉండదు. తర్వాత ఏ దీపావళికి మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. మా మదర్ ఇచ్చే ఆ 100 రూపాయలతోనే కొన్ని క్రాకర్స్ తెచ్చుకొని ఆ వీధిలో అందరూ ఆ క్రాకర్స్ కాల్చేసిన తర్వాత మేము క్రాకర్స్ని కాల్చడం మొదలు పెడతాం. ఎందుకంటే అప్పుడే మా క్రాకర్స్ సౌండ్ ఎక్కువ వస్తాయి. అలా ప్రతి దీపావళిని సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. కొన్నిసార్లు సిచ్యువేషన్స్, కొన్ని డబ్బులు లేని సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉంటాయి. బట్ జీవితాంతం అలాగే ఉండదు. ఆ సిచ్యువేషన్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి. బట్ ఆ సిచ్యువేషన్కు నిలబెడతాం కదా, అప్పుడే దీపావళి అనే పండగ చేసుకోగలం. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు పెట్టి చేసుకోగలను, నేను కొనుక్కోగలను క్రాకర్. బట్ నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. వీలైతే మనం నలుగురి జీవితాల్లో దీపాన్ని వెలిగిద్దాం, వెలుగుని నింపుదాం. అంతేగాని ఎవరి మనసును బాధ పెట్టకుండా ఉందాం. నాకు ఆ బంధువు అన్న ఆ మాటలు నాకు 20 ఏళ్ళు అయినా సరే నాకు నా మైండ్లో ఇప్పటికి కూడా ఉంది. దాన్ని ఎరేజ్ అయితే చేసుకోలేకపోతున్నాను. ప్రతి దీపావళికి ఆ బంధువు అన్న మాట నాకు రివైజ్ అవుతూనే ఉంటుంది.